హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, నిఫ్టీ ఎక్స్పైరీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ మనకి 160 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది, అండ్ ఫిన్ నిఫ్టీ 143 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్షన్ షో చేస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఫ్రైడే రోజు మార్కెట్ ఏదైతే ఉండేనో దోజీ క్యాండిల్ లో బ్రేక్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఇంకా ఫర్దర్ ఫాల్ అయింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక సపోర్ట్స్ లెవెల్స్కి దగ్గరలోకి వచ్చిందనమాట. నిఫ్టీ వచ్చేసి 22,300 లెవెల్ అండ్ 22,400 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఎందుకంటే ప్రీవియస్లీ మార్కెట్ ఇదే లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ అయింది, ఆ లెవెల్స్ దగ్గర ఉంది సో మార్కెట్. సో రేపు మార్కెట్ ఈ వీక్లీ లెవెల్స్ ఉన్నాయి, సో ఈ లెవెల్స్ కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు, అండ్ లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడైతే రిజెక్షనే కనిపిస్తుంది మనకి. ఆల్ టైమ్ హైస్ దగ్గర మనకి రిజెక్షన్ కనిపిస్తుంది. ఈవెన్ మనం షార్టర్ టైం ఫ్రేమ్లో చూసినా సరే రిజెక్షన్ కనిపిస్తుంది. రేపు ప్రైస్ యాక్షన్ ఒకవేళ గ్యాప్ డౌన్ మార్కెట్ వచ్చింది అనుకోండి, అండ్ ఈ లోస్ కింద మార్కెట్ ఉంటే కనుక లైక్ 22,200 బిలో మార్కెట్ ఉంటే కనుక మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే అరౌండ్ 22,100 అండ్ 22,000 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి మార్కెట్లో సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ మార్కెట్ 22,200 బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది వచ్చేసి మనకి 22,000 లెవెల్ వరకు. సో నేను షార్టర్ టైం ఫ్రేమ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాజ్ ఆఫ్ నో అయితే ఈ మనం 3 డేస్ ఒక ప్రైస్ యాక్షన్ చూసామనుకోండి, సో ఇక్కడ మనకి రిజెక్షనే కనిపిస్తుంది కాబట్టి నెగిటివ్ ప్రైస్ యాక్షన్తోనే పోదాం. రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, అప్పుడు మనం 22,300 అండ్ 22,200ని సపోర్ట్ని కన్సిడర్ చేసి అండ్ దీనిపైన మార్కెట్ హోల్డ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మనం పాజిటివ్ వెళ్ళొచ్చు. అండ్ అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ మార్కెట్లో గ్యాప్ డౌన్ వస్తే మాత్రం డౌన్ సైడ్లో ప్లాన్ చేయండి, ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అయితే హయ్యర్ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా కూడా బుల్లిషే ఉంది, బట్ ఈ లెవెల్స్ కిందికి వస్తే ఇంకా బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే మనకి ఇవాళ డే నెగిటివ్లో ఉండేనో, అంటే మార్కెట్ అనేది క్లోజ్ చేసిందో రిజెక్షన్ చేసి, అండ్ రేపు ఇంకొక క్యాండిల్ ఫామ్ చేస్తే కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో మీరు లైన్ చార్ట్ పెట్టి చూసారనుకోండి, స్టిల్ ఇంకా ట్రెండ్ ఇంకా బుల్లిష్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను లైన్ చార్ట్ పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ మీరు లైన్ చార్ట్ పెట్టి చూసారనుకోండి, స్టిల్ అప్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్. కాకపోతే ఒక పాయింట్, ఎలాంటి పాయింట్ దగ్గరకు వచ్చిందంటే ఈ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది మార్కెట్. ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయింది ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్స్ దగ్గర. సో అగైన్ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి రీటెస్ట్ చేయడానికి వచ్చింది. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ సపోర్ట్ తీసుకోకుంటేనే బేరిష్ అవుతుంది. మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 22,300 లెవెల్ అండ్ 22,200 లెవెల్. ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అప్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, 22,200 బ్రేక్ డౌన్ అయితే ఎక్కడి వరకు రావచ్చు అంటే మార్కెట్ 22,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు, 22,000 లెవెల్. అప్పుడు బ్రేక్ అయింది అనుకోండి ట్రెండ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏదైతే బుల్లిష్ ట్రెండ్ ఉందో స్లైట్లీ, అండ్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది రైజింగ్ వెజ్ ప్యాటర్న్ వచ్చేసి బేరిష్ ప్యాటర్న్ అనమాట. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే అది కన్ఫర్మేషన్ కూడా అవుతుంది అండ్ నిఫ్టీలో, అండ్ డౌన్ సైడ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఇది మనకి నిఫ్టీ. క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ ఇంకా షార్టర్ టైం ఫ్రేమ్కి కూడా తీసుకెళ్తాను. సో యాజ్ ఆఫ్ నో అయితే డైలీ టైం ఫ్రేమ్ చూస్తాం. సో డైలీ టైం ఫ్రేమ్ అయితే ఆల్ టైమ్ హైస్ నుంచి ఒక రిజెక్షన్ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర రిజెక్షన్ చూపించింది ఆల్రెడీ. అండ్ ఇప్పుడు మార్కెట్లో చూసినట్టయితే ఇవాళ
లోస్ బ్రేక్ చేసింది లాస్ట్ వీక్ ఒక సెషన్ని, థర్స్డే రోజు మార్కెట్లో ఉన్న సెషన్ది లోస్ బ్రేక్ చేసింది. దాని తర్వాత మార్నింగ్ నుంచి మార్కెట్ నెగిటివ్లోనే ఉండే. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ప్రీవియస్లీ మార్కెట్ ఏ లెవెల్స్ నుంచి అయితే బ్రేక్ చేసిందో అప్ సైడ్ వెళ్ళిందో, లైక్ ఇక్కడ 47,500 లెవెల్ని మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో ఆ లెవెల్స్ ఇప్పుడు ఇన్వాలిడ్ అయిపోయింది. ఏదైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో ఆ బ్రేక్అవుట్ లెవెల్ ఇన్వాలిడ్ అయిపోయింది. 47,500 లెవెల్ ఇన్వాలిడ్ అయిపోయి అండ్ ఇప్పుడు అది రెసిస్టెన్స్ అయిపోయింది. సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయిపోయింది. అండ్ ప్రైస్ వచ్చేసి 47,327లో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ప్రీవియస్ వీక్స్ ఒక లోస్ ఉన్నాయో అది ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్టయితే 47,200 ఆర్ 47,196 ఆర్ 195 ఉంది. ఎగ్జాక్ట్లీ తెలీదు, బట్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంది. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి మీరు. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి అరౌండ్ 47,200 కానీ ఆర్ 47,195 దగ్గర డ్రా చేసుకోండి. దీని లెవెల్స్ కింద మార్కెట్ వెళ్తుంది అనుకోండి, మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ పైన ఉండాలంటే అట్లీస్ట్ 47,400 ఆర్ 500 పైన మార్కెట్ ఉంది అనుకోండి. సో అట్లీస్ట్ 47,400 పైన ఉంటే మార్కెట్ ట్రై చేయొచ్చు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి. అండ్ 47,500 అబోవ్ ఉంటే మళ్ళీ అప్ సైడ్లో మార్కెట్ మళ్ళీ ఒకసారి ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి. అండ్ దీని కింద ఉందనుకోండి 47,200 ఆర్ 47,195 కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే కనుక మార్కెట్ 46,500 అండ్ 46,000 లెవెల్ వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో డౌన్ సైడ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి 47,200 కింద బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయిన లెవెల్ అయితే ఇన్వాలిడ్ అయింది. సో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్ అబ్జర్వ్ చేయాల్సింది ఈ లెవెల్ 47,200 అండ్ 47,195 లెవెల్. సో ఈ లెవెల్ కింద మార్కెట్ ఉంటే బేరిష్ అవ్వండి, పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ 46,500 అండ్ 46,000 లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అగైన్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, లైక్ 47,500 పైన ఉంటే అప్పుడు మీరు బుల్లిష్ ట్రైడ్ ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో. ఓకేనా. ఎందుకంటే మార్కెట్ అనేది స్టిల్ చూసినట్టయితే ఇంకా ట్రెండ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా ప్రైజ్ యాక్షన్ బుల్లిష్ ప్రైజ్ యాక్షన్తోనే ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే ఉందో అది కొద్దిగా కరెక్షన్ షో చేస్తుంది. ఇక్కడ మార్కెట్లో ఏదైతే స్ట్రాంగ్ బుల్లిష్ ఉందో అది ఇంకా 50% కూడా కవర్ కాలేదు. మార్కెట్ అట్లీస్ట్ 46,500 దగ్గరకు వచ్చి కూడా మళ్ళీ మార్కెట్ టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, అది దట్టు 46,500 వరకు. సో అక్కడ వరకు మనం ట్రేడ్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఒకవేళ 46,500 కూడా బ్రేక్ డౌన్ అవుతుందంటే 46,000 వరకు క్యాప్చర్ చేయొచ్చు మనం డౌన్ సైడ్లో. ఓకేనా. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఇది. అండ్ ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను నేను. సో ఫిన్ నిఫ్టీ కూడా మనం పెట్టుకుందాం ఇక్కడ. సో ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే సిమిలర్, ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్. సో ఫిన్ నిఫ్టీలో మనం ఇక్కడ 20,794 ఉంది. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ప్రైజ్ యాక్షన్ చూస్తే ఇక్కడ మార్కెట్లో ఇక్కడ ఒక హై ఉంది అండ్ ఇక్కడ ఒక హైస్ ఉండే. సో ఇక్కడ నేను ఒక లైన్ కూడా డ్రా చేసి పెట్టాను మీకు. 21,080 లెవెల్ ఇది యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ ప్రీవియస్లీ మనం చూసినట్టయితే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్, ఇండెసిషన్ క్యాండిల్. బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ ఉన్నాయని చెప్పి. సో అది బ్రేక్ అయింది ఇవాళ. సో ఇవాళ నేను ట్రేడ్ కూడా ఇక్కడనే ప్లాన్ చేశాను. సో ఎప్పుడైతే బ్రేక్ అయిందో అండ్ 20,900 కింద మార్కెట్ వచ్చేసిందో సో మార్కెట్ అనేది వీక్నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ కాకపోతే ఇక్కడ ప్రీవియస్లీ మనం చూసినట్టయితే ఏదైతే 4 days మార్కెట్ ఒక లోస్ ఉందో స్టిల్ ఇంకా కూడా లెవెల్ బ్రేక్ అవ్వలేదు. అండ్ 20,794 కింద మార్కెట్ ఉందనుకోండి. సో ఇక్కడ మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ 20,600 అండ్ దాని కిందికి వస్తే మళ్ళీ 20,400 వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కాకపోతే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఇక్కడ బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 6 days ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేస్తుంది కాబట్టి మార్కెట్ వీక్ అయిపోతుంది. అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ ఏదైతే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఈ లెవెల్ రెసిస్టెన్స్ కాబట్టి మార్కెట్ నాకు తెలిసి రేపు ఫిన్ నిఫ్టీ బేరిషే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ అప్పర్ సైడ్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 21,080 లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ డేటాతో కూడా దీని పైకి వెళ్తేనే బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీని
దీని పైకి వెళ్తేనే మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అదర్వైజ్ ఈ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ అనేది 20,600 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ వరకు మార్కెట్ రావచ్చు అట్లీస్ట్ దాంట్లో. అండ్ అది కూడా మార్కెట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి 20,400 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మార్కెట్లో షార్ప్ అప్ మూవ్ ఉంది, ఎటువంటి కన్సాలిడేషన్ లేదు ఈ క్యాండిల్లో. కాబట్టి ఒకవేళ ఇక్కడ మార్కెట్లో బ్రేక్ డౌన్ అయితే క్యాండిల్ ఈ ఒక క్యాండిల్ ఒక లోస్ని అయితే మార్కెట్ టెస్ట్ చేయడానికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ లెవెల్ 20,794 లెవెల్. సో దీని కింద ఉంటే మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 21,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఫిన్ నిఫ్టీకి. ఓకేనా, అండ్ 21,000 ఎబోనే మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంటుంది, అప్ సైడ్లో రెసిస్టెన్స్. అండ్ ఈ లెవెల్ మధ్యలో ఉంటే సపోర్ట్స్ లేక ఉంటుంది ఎక్స్పైరీకి. అండ్ మార్కెట్ అనేది రేపు ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్ కింద ఉంటే మనం పిఈ సైడ్లో ఆపర్చునిటీ వస్తుంది మనకు ఒకటి. అండ్ 20,600 అండ్ 20,500 అట్లీస్ట్ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఫస్ట్ నిఫ్టీది. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 22,400 లెవెల్ దగ్గర మనం చూస్తే ఇక్కడ 69,000 ఉంది. అండ్ 22,500 లెవెల్ దగ్గర 84,000. అంటే మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది, అంటే రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది మనకి ఇక్కడ. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ చూసుకుంటే 22,200 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. అండ్ 22,000 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ పుట్ సైడ్ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే చాలా తక్కువగా ఉంది. అండ్ కాల్ సైడ్ ఎక్కువగా యాడ్ అయినట్టు కనిపిస్తుంది, అంటే రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ 47,300 అండ్ 47,500 లెవెల్ దగ్గర చూడండి. ఇక్కడ 1,25,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్. అండ్ అదే 47,700 లెవెల్ దగ్గర కానీ 47,800 47,900 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి ల్యాక్స్లో ఓఐ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ కూడా మనకి రెసిస్టెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది మనకి 48,000 అండ్ 47,500. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 47,000 సపోర్ట్ కనిపిస్తుంది. దాని కిందికి వెళ్తే ఇంకా 46,500 సపోర్ట్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ పుట్ సైడ్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ తక్కువగా కనిపిస్తుంది, కాల్ సైడ్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నంబర్స్ అన్నీ కూడా. సో ఇక్కడ కూడా రెసిస్టెన్సే స్ట్రాంగ్ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఆల్ టైమ్ హైస్ నుంచి నిఫ్టీ రిజెక్షన్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ రిజెక్షన్ కనిపిస్తుంది. రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చినా సరే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ. ఓకేనా, అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూపిస్తాను. గ్లోబల్ మార్కెట్స్లో ఇంట్రెస్టింగ్ ఒకటి ఉంది, చూపిస్తాను మీకు. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూసారనుకోండి, ఏషియన్ మార్కెట్స్లో నిక్కీ అంటే జపాన్ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 2.24% ఫాల్ అయింది, 800 పాయింట్స్ ఫాల్ అయింది ఏషియన్ మార్కెట్స్లో. దీనివల్లనే మన మార్కెట్స్ కూడా కొద్ది ఇంపాక్ట్ అయి ఉండొచ్చు, సో జపాన్ మార్కెట్ వల్ల. అండ్ అదేవిధంగా యుఎస్ మార్కెట్స్ చూస్తే యుఎస్ మార్కెట్స్ కూడా యాజ్ ఆఫ్ నో నెగిటివే షో చేస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివే షో చేస్తుంది. మన గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 25 పాయింట్స్ పాజిటివ్ షో చేస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత, యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ ఎవరైనా ట్రేడ్ తీసుకున్నట్టయితే బ్యాంక్ ఎక్స్ 53,800 PE సజెస్ట్ చేశాను. ఎంట్రీ వచ్చేసి 40 లెవెల్స్ 44, 47 వరకు వచ్చింది లో అయితే. అండ్ అక్కడ నుంచి మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 80 వరకు వెళ్ళింది, అంటే ఆల్మోస్ట్ 77 వరకు అయితే వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆల్ మన హాల్ టార్గెట్స్ వరకు అయితే హిట్ అయింది. అండ్ సో ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేశారో హ్యాష్‌ట్యాగ్ బుక్డ్ ప్రాఫిట్స్ అని అయితే మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా మార్నింగ్ కూడా నేను ఇక్కడ అప్డేట్ చేశాను మీకు, బ్యాంక్ నిఫ్టీ 47,500 అండ్ 47,400 వరకు టెస్ట్ చేయవచ్చు డౌన్ సైడ్లో అని చెప్పి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నేను అప్డేట్ చేసినక్కడ నుంచి 350 పాయింట్స్ కూడా ఫాలో అయింది. మార్నింగే చెప్పాను మార్కెట్లో ఇక్కడ ఇంకా 1 అవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా ఇచ్చాను, అండ్ ఇక్కడ కూడా అనాలిసిస్ ఇచ్చాను. సో ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ మార్కెట్స్లో అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఇక్కడ మనం ఏదైతే వీడియో చేస్తామో అది మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మీకు లైవ్ అప్డేట్స్ కావాలంటే డెఫినెట్లీ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వాలి. సో మిస్ అవ్వద్దు అంటే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ హీరో ట్రేడ్స్ కూడా నేను ప్లాన్ చేసి ఇస్తుంటాను కాబట్టి, సో నోటిఫికేషన్ ఆన్ ఉంటే మీకు రిమైండ్ వస్తుంది నోటిఫికేషన్, అప్పుడు మీరు ప్లాన్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ కంప్లీట్లీ ఇంట్రాడేలో ఏదైతే యాక్టివిటీస్ జరుగుతాయో ఇంట్రాడేలో అన్నీ కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ అయితే యాక్టివ్గా ఉంటాను మార్నింగ్ నుంచి. సో మీకు చాలా హెల్ప్ అయితే జరుగుతుంది. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.